నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రూ కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఒక రోడ్ సైడ్ మీరు చాలామంది రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు చిన్న చిన్న డేరా టెంట్లు కనిపిస్తాయి. ఆ టెంట్ల మీద అన్ని సమస్యలకి ట్రీట్మెంట్ ఉంది అని రాసింటారు. ఇంక్లూడింగ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తాము, తర్వాత అంగస్తమన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరు చిన్నప్పటి నుంచి తప్పు చేశారా. నేను కూడా ఈ మధ్య ఒకటి చూశాను. దాంట్లో ఏంటంటే చిన్నప్పుడు మీరు తప్పు చేశారా, దానికి మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఏమని ఇస్తున్నారంటే మీరు చిన్నప్పుడు మీరు మాస్టర్బేషన్ చేశారు కాబట్టి మీరు అది తప్పు, దానికి మేము ట్రీట్మెంట్ ఇస్తామని. సో ఇవన్నీ అటు తెలుగులోను, ఇంగ్లీష్లోను, హిందీలోను ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. మీరు యాక్చువల్గా అట్లా ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఒకసారి ఆగి ఫన్నీగా చూడండి, అంటే ఉంటుంది, ఫన్నీగా రాసి ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ని, అలాంటి షాపుల్లో ఎలా మోసపోతున్నారు కొంతమంది అనేది. సో అలాంటి షాపుల్లో కూడా మంచి మూలికలు ఇచ్చి బేసిక్గా వాళ్ళు హెర్బల్ డ్రగ్స్ ఇస్తారు. వాటి వల్ల కూడా కొంచెం క్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు వెళ్తారు అంటే డాక్టర్ ఫీజుని అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళు, చిన్న లేబర్ కానీ వాళ్ళు జనరల్గా వెళ్తారు. కానీ ఈరోజు చెప్పిన స్టోరీలో ఒక అబ్బాయి బేసిక్గా నాకు 2-3 years ముందు నా దగ్గరికి వచ్చాడు. సో రాగానే ఒకటే మాట అన్నాడు, డాక్టర్ గారు నాకు మందులంటే చాలా భయము, కానీ నాకు ఇప్పుడు అంగస్తమన ప్రాబ్లం ఉంది, నా ప్రాబ్లమ్ని మందులు లేకుండా ట్రీట్ చేయండి. అంటే నేను అన్నాను, బాబు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మందులు లేకుండా ట్రీట్ చేయాలంటే కదా ఎక్కడికి వెళ్ళినా నువ్వు మందులు వాడాల్సిందే. అలోపతికి వచ్చినా, ఆయుర్వేదిక్ వచ్చినా, హోమియోపతికి వచ్చినా నువ్వు మందులు వాడాల్సిందే. లేదు డాక్టర్ నాకు చాలా భయం మందులు అంటే. ఓకే, సో బేసిక్గా అయితే కొన్ని హార్మోన్స్ చేయించుకో, నీకు హార్మోన్స్ బాగుంటే నీకేమీ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎరెక్షన్ కొంచెం హార్మోన్స్ తక్కువ ఉంటే వాటికి మందులు ఇస్తాను అని చెప్పాను. సో బేసిక్గా హార్మోన్స్ చేయించాము. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉంది. సో టెస్టోస్టిరాన్ ఎందుకు తక్కువ ఉంది అని చూస్తే ఆ అబ్బాయి కంటిన్యూస్గా ఇయర్స్ కొద్దీ నైట్ షిఫ్ట్లో ఉన్నాడు. ఎందుకంటే అబ్బాయికి ఉన్న జాబ్కి, డాక్టర్ నేను ఇప్పుడు జాబ్ మారలేను, నేను నైట్ షిఫ్ట్లోనే నేను చేయాల్సి వస్తుంది, సో నేను ఇప్పుడు ఎలా చేయాలి అంటే అన్నీ చెప్పాం. ఇవి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఈ రెగ్యులర్గా దాన్ని కాంపెన్సేట్ చేసుకోవాలి, తర్వాత కొన్ని హెర్బల్ డ్రగ్స్ తీసుకోండి. అంటే ఎందుకంటే మెడిసిన్స్ అంటే ఫియర్ కాబట్టి అశ్వగంధ, శిలాజిత్ ఇలాంటి మెడికేషన్స్ తీసుకోండి అని చెప్పాను. తర్వాత ఏమైంది, ఈ అబ్బాయికి పూణేకి షిఫ్ట్ అయింది ఇక్కడ నుంచి. సో పూణేలో ఈ అబ్బాయి ఏం చేశాడు, కొద్ది రోజుల తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళ ఆఫీస్ దగ్గర టెంట్లో ఒక అతను ఉంటే పోయి కలిశాడంట. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఏదైనా హెల్ప్స్ ఉన్నాయని. సో ఆ అబ్బాయి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ చిన్న టెంట్లో ఉన్న అబ్బాయి అంటే ఈ అబ్బాయి బాగా చదువుకున్నాడు, బైక్లో వచ్చాడు, ఇలాంటివి అడగగానే ఇలాంటివి నేను కాదు, మా గురువు గారు ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన వేరే చోట ఉన్నారు, అక్కడికి తీసుకెళ్తాను, అక్కడ మీకు మంచి వైద్యం జరుగుతుంది అన్నారు. సో సరే ఆ అబ్బాయి అడ్రస్కి వెళ్ళాడు, అక్కడ ఇంకొక అతన్ని కలిశాడు. ఆయన చూడగానే చెప్పేశాడంట, నీకు మగతనం లోపం ఉంది అన్నాడంట. ఈ అబ్బాయి టోటలీ అబ్బా నీకు ఎలా కనిపెట్టాడు, నన్ను చూడగానే చెప్పేశాడు అంటే నాలో ప్రాబ్లం ఉంది అని కనిపెట్టేశాడు. ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ చెప్పే ఉంటాడు ముందు అబ్బాయి, ఈ అబ్బాయికి ఇష్యూ ఉంది వస్తున్నామని చెప్పి. ఈ అబ్బాయి ఆ విషయం చెప్పగానే నీకు ఏదో ప్రాబ్లం ఉంది, అంగస్తమంలో ప్రాబ్లం ఉంది అని డైరెక్ట్గా చూడగానే ఈ అబ్బాయి అయిపోయాడు. తర్వాత ఇప్పుడు నీకు నార్మల్ మూలికలు పనిచేయవు, హిమాలయాస్ నుంచి స్పెషల్ మూలికలు తెప్పించాలి, అవే పనిచేస్తాయి, ఇవన్నీ లోకల్గా దొరికేవన్నీ వేస్ట్, మీకు ఈ హిమాలయ నుంచి మూలికలు తెప్పిస్తారన్నారంట. సో ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మేము పర్సనల్గా పండించి ఆ మూలికలు మేమే తీసుకొని వస్తాము అని. ఎంత అడిగారు, 55,000 అడిగారంట. ఈ అబ్బాయి సరే ఆల్రెడీ మొహం చూడగానే కనిపెట్టేశాడు కదా, 55,000 ఇచ్చేసాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మన్నాడు. నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి నీకు ఈ ప్రాబ్లంతో పాటు ఇంకోటి కూడా ఉంది, ఇంకో మూలిక కూడా కావాలి, మళ్ళీ ఇంకొక 50,000 అవుతుంది అన్నాడు. ఆల్మోస్ట్ అయిపోయింది, అంటే 1,05,000 ఇచ్చేసాడు. వాళ్ళు ఏదో అన్ని చేసేసి ఒక పొడి లాంటిది కలిపి ఇచ్చేసారు, రోజు పాలల్లో కలుపుకొని తాగని చెప్పి ఇచ్చాడు.
సో 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, ఇంప్రూవ్మెంట్ లేదు. మళ్ళీ హార్మోన్ చెక్ చేసుకుంటే హార్మోన్ తక్కువగానే ఉంది. సో ఈ అబ్బాయి అప్పటికైనా డౌట్ పడాల్సింది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఇది కూడా లేదు అనుకుంటే మీకు సపరేట్ ఇంకా చైనా నుంచి తెప్పిస్తాము, అక్కడ అంటే హిమాలయస్కి అటు సైడ్ నుంచి వస్తుంది, దానికి కూడా అనవసరం మళ్ళీ ఇంకో 75,000 అవుతుంది, కానీ ఇది లాస్ట్, ఇది మీకు ఇది పని చేయకపోతే మీకు ఏది పని చేయదు అన్నాడు. సరే ఇంత దాకా ట్రై చేశారు కదా అని మళ్ళీ కట్టాడు. అంటే అప్పటికి ఆల్మోస్ట్ 1.8 lakhs కట్టాడు. మళ్ళీ 2 months వాడాడు. ఏమైంది అని చూస్తే దాంట్లో ఏమీ లేదు. బేసిక్గా వాళ్ళు అశ్వగంధ పౌడర్, శిలాజిత్ పౌడర్, లోకల్ దొరికే పౌడర్స్ని ఆ అబ్బాయికి ఇచ్చేసి ఆ అబ్బాయిని తాగమన్నారు. ఆ పౌడర్స్ వల్ల టెస్టోస్టిరాన్ కొంచెం లిమిటెడ్గా, అంటే నార్మల్గా 400 ఉండాల్సింది ఈ అబ్బాయికి 200, 180 ఉండేది, 250 దాకా పెరిగింది. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే మన భయాన్ని క్యాష్ చేసుకుంటారు ఎప్పుడు కూడా. ఇప్పుడు అదే ఏదో లోకల్గా హోమియోపతినో ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవే మెడిసిన్స్ తీసుకొని ఉంటే 2,000లోనో 3,000లోనో అయిపోయేది కదా. ఇప్పుడు ఎందుకు అంటే ఈ సమస్యని ఎవరికి చెప్పుకోలేరు, తెలియకుండా, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా నామోషి. సో ఏదో ఒకటి షార్ట్కట్లో ట్రీట్మెంట్ అయిపోతుంది కదా అనే దాంట్లో చాలామంది మోసపోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు అల్లోపతిలోనే మెడికేషన్ తీసుకోవాలని లేదు. అది మీకు ఏదైనా సరే, అది అల్లోపతి కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, యునాని కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్తే అట్లీస్ట్ మీకు ఎందుకు తగ్గింది టెస్టోస్టిరాన్, దాన్ని వేరే విధంగా ఏదైనా పెంచచ్చా, అండ్ వాళ్ళు ఇచ్చే మెడికేషన్స్ ప్రతిదాని మీద ఒక పేరు ఉంటుంది. ఆ పేరుకు చూసి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది, అది పని చేస్తుందా లేదా, ఎంత స్ట్రెంగ్త్ ఇస్తే పని చేయలేదు, నెక్స్ట్ ఏదైనా స్ట్రెంగ్త్ పెంచచ్చా, ఇవన్నీ ఉంటాయి. సో కాకపోతే ఈ అబ్బాయిలాగా అంటే ఒక చిన్న, అంటే మనం ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, అంత చిన్న జడీబూటీ టెంట్లో 2 లక్షలు ఖర్చు పెట్టచ్చని, అంత అవుతుందని కూడా ఎవరు ఇంతవరకు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్కి మూలికలు ఇచ్చారు అంటే ఓకే, కానీ అవి ఇచ్చే డాక్టర్స్ కూడా ప్రాపర్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు. సపరేట్ ఒక కోర్స్ ఉంది, ఆయుర్వేదిక్ డాక్టర్స్ కోర్స్ ఉంది, హోమియోపతి డాక్టర్స్కి ఒక కోర్స్ ఉంది. వాళ్ళ డిగ్రీలు ఉన్నాయి, వాళ్ళు చదివిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అడిగి ఏ మోతాదులో తీసుకుంటే పని చేస్తుందో చూసుకొని వాడండి. మనము 1970sలోనో 1960sలోనో లేము మనం. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఈ మందు పని చేస్తుందా లేదా, దీని మీద రీసెర్చ్ జరిగిందా లేదా, ఎంతమందికి పని చేసింది, ఎంతమందికి పని చేయట్లేదు, ఎలాంటి వాళ్ళకి పని చేసింది, ఎంత వాళ్ళకి పని చేయట్లేదు, ఇవన్నీ కూడా చూసుకొని ఇస్తారు. సో వీలైనంత వరకు మీరు ఆ ట్రీట్మెంట్ని తీసుకునే ముందు మీరు అలోపతి డాక్టర్ అనే కాదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా జెన్యూన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.